పోలీసులు మరి 4 రోజులు ఎందుకు ఆగారో తెలియదు. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు అండ్ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు అండ్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ మండలి సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటే గారు, జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. సత్యమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, వాళ్ళది సన్ స్ట్రోక్ అయ్యి ఉండొచ్చు, ఆ ముగ్గురికి సన్ స్ట్రోక్ అయ్యి ఉండొచ్చు, ఐ డోంట్ నో, అది చూస్తేనైతే అలాగే కదా. కానీ చేసే తప్పులు చేసి తప్పించుకు తిరగడాలు, మళ్ళీ ఎదురు తిరగడాలు, ఎదురు దాడులు, ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? వరుసగా 1 by 1 మూడు ఏకకాలంలో జరుగుతున్నాయి. అప్పలరాజు తలసి మన ఆయన తమ్మినేని సీతారాం, అక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, 3 ఏకకాలంలో మన ముందున్న లైవ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర కొంతమంది యూత్ లీడర్లు అన్న పేరుతోటి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగులో క్లియర్ కట్గా చెప్పాడు, మీరందరూ నేరాలు చేసినా మీరేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నాకు మీకందరికీ లీగల్ సహాయం కూడా నేను ఇస్తాను అని క్లియర్ కట్గా చెప్పాడు. నేరాలు చేయమన్నాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా జైలుకి వెళ్తే తప్పేమీ లేదు అని చెప్పాడు. జైలుకి వెళ్ళి నా వీరగాథను స్మరించుకోండి, మీరు ఆ బాటలో నా బాటలో పయనించండి, నా బాటలో పయనిస్తే మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ అని చెప్పాడు. అన్న మాటను నిలబెట్టుకుంటున్నాడు. అన్నమాట ప్రకారమే 2వ తరం క్రిమినల్స్ని తయారు చేస్తూ ఉన్నాడు. మొత్తం అందరూ కూడా ఇప్పుడు మీరు చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు జైలుకి వెళ్ళి వచ్చాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు ఆయన మీద కేసులు ఉన్నాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మీద కేసులు ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ అందరూ జోగి రమేష్ కొడుకు మీద కేసు ఉంది, చిన్నపిల్లాడి మీద కేసు పెడతారా అన్నారు. ఆయన అది కూడా పాపం ల్యాండ్ గ్రాబింగ్, పేర్ని నాని కొడుకు మీద అయితే అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. దాదాపుగా ఆ 2వ తరం కూడా మొత్తం నేరస్తులతోటి నిండేలాగా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా ఆయన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్పాలి. అందరి పిల్లలు నేరస్తులు అయితేనే తనతో ఉంటారు అనేది అతను పెట్టుకున్న ఒక బ్రాడ్ రూల్. ఆ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడు, ఎక్కడా మాట తప్పట్లేదు, మడమ కూడా తిప్పట్లేదు. అందుకనే ఈ సీదిరి అప్పలరాజు కొడుకుని చిన్నపిల్లాడు గుద్దితే తప్పేంటి, ఏదో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది, అట వదిలేయాలి కానీ మీరు పిల్లల మీద కేసులు పెడతారా అన్నాడు. ఇవాళ ట్వీట్లో ఒక కొత్త విషయం చెప్పాడు, మర్డర్ కేసులు పెడతారా అని అన్నాడు. చాలా చాలా గుడ్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంవి యాక్ట్కి కేంద్రం సడలింపులు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని, అది కాంకరెంట్ లిస్టులో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. అట్లా అడాప్ట్ చేసుకున్న ఆ టైం పీరియడ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైం పీరియడ్, అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది తీసుకొచ్చారు. రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాళ్ళ మీద ఆ సెక్షన్స్ పెట్టాలి అన్న అమెండ్మెంట్ని అసెంబ్లీ ఆమోదించిందే జగన్మోహన్ రెడ్డి టైంలో. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాల పరిమితిలో చాలా కేసులు ఇటువంటివి పెట్టారు. రోడ్ యాక్సిడెంట్లని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ల కిందే కేసులు పెట్టారు. అది ఇప్పుడు ఏదో కొత్తగా తాజాగా తీసుకొచ్చేసి మర్డర్ కేసులు పెడతారా అని అడుగుతూ ఉన్నాడు. ఆయనకు కొంచెం చట్టం గురించి నాలెడ్జ్ కూడా ఉండాలి, ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి. అంటే నాలెడ్జ్ ఉండాలంటే అవసరం లేదు, ఎందుకంటే కోర్టు తీర్పులే నేను ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని నాకు కోర్టు ఏంటి అని మాట్లాడిన వ్యక్తికి అది కూడా పాయింటే. అందుకని అసలు చట్టం గురించి తెలుసుకోవాలి. ఏంటి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్స్ పెడితే ప్రజల్లోకి వచ్చి మర్డర్ కేసు పెట్టారు అని చెప్పటం అనేది అది నిజంగా ప్రజల్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.
ప్రజలు అర్థం చేసుకో అంటే మర్డర్ కేసు పెట్టారా, నిజంగా మర్డర్ కేసు పెట్టారా, అది అంటే ఎంత మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని ప్రజలకు అందిస్తారు అనేది. అదేవిధంగా ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆయన చెప్తూ ఉన్నాడు, ఇది ఆయన కొడుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు, ఇది మాకు ఎప్పటి నుంచో ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, 40 ఏళ్ళ నుంచి ఉంది, 50 ఏళ్ళ నుంచి ఉంది. అంటే నువ్వు ఎంతకాలం నుంచి అనుభవిస్తున్నావు దాన్ని, ఇన్ని సంవత్సరాల పాటు కళ్ళు మూసుకున్నాయి, ఎంజాయ్ చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు అనుభవిస్తున్నావు కాబట్టి మొత్తం వాటన్నిటికి కూడా లీజు వసూలు చేయాల్సిన అవసరం ఉంది. నేరాలు చేయటం, ఆ నేరాన్ని ఎదుటివాడి మీదకి వేయటానికి కప్పిపుచ్చుకోవడం కొంతవరకు సమర్థించవచ్చు. అవును, కానీ వాళ్ళు చేసిన నేరాన్ని పక్కనోడి మీదకి తోసే క్రిమినల్ బ్యాచ్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. నేరాలు చేసేవాళ్ళు ఎంతమంది తయారయ్యారో అంతకు రెట్టింపు ఎదుటోడి మీద తోసే ఇది ఈ ఎదురుదాడికి ready. దిగే బ్యాచ్ రెడీ. ఈ బ్యాచ్ రెడీ. ఒక్క నిమిషం సార్.